కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో జీఎస్టీ పన్నుల భారం ప్రజలపై చాలా వరకు తగ్గిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని కొనుగోలు శక్తిని పెంచుకోవడంతో పాటు ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని పలువురు వక్తలు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పై ఒంగోలు నగరంలో మున్సిపల్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల ఎగ్జిబిషన్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాతతో పాటు వివిధ శాఖల అధికారులు పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు నిత్యం కొనుగోలు చేసే వస్తువులపై అదనపు భారం తగ్గుతుందన్నారు. ప్రతి కుటుంబానికి 5,000 నుంచి 12,000 వరకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ గిఫ్ట్ కార్యక్రమాన్ని ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరుగుతున్నాయని తెలిపారు. తగ్గించిన జీఎస్టీ ఫలాలు ప్రతి ఇంటికి అందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతు యాంత్రీకరణ పరికరాలపై భారం తగ్గించి ఎంతో మేలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి గోపీనాథ్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు పలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబులు ప్రారంభించారు. అదేవిధంగా స్టాల్ సందర్శన అనంతరం ఫ్లాగ్ ఆఫ్ అందరూ కూడా రైతు ఓకే అంతే రాని మరాని మనుషులు తెలుసుకోవాలండి. మీ మనుషులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ ఇప్పుడు జిఎస్టీ 13% కాదు, 5% మాత్రమే కావాలి. ట్రాక్టర్ కావాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ జిఎస్టీ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లాలు తెలుపుతున్నాను. నేను జిఎస్టీ అంటేనే కొంతకాలంగా తెలియని ఒక భయం కూడా వచ్చి ఉండింది. 2016 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా, సామాన్య మానవుడికి కూడా, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా ఆ ట్యాక్సెస్ తగ్గిస్తూ వస్తే బాగుంటుంది అనేది ఆలోచించిన మీదటే ఈ ప్రక్రియని స్లాబులు తగ్గించుకొని రావటం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటేనే ప్రతి ఒక్క రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. ఈరోజు ఈ ఐటమ్స్ చూస్తుంటే మీరు ఇక్కడ స్టాళ్లలో కూడా చూడండి, లేకపోయినా కూడా ఏ ఐటమ్కి ఏ విధంగా ఎంత తగ్గించారనేది కూడా చాలా విప్లవాత్మకం. ముఖ్యంగా ట్రాక్టర్లకు చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రేట్, అంటే 12% నుంచి 5%కి తగ్గించుకు రావటం, 7% రాయితీ రావటం అనేది 50-60 వేల రూపాయల వరకు కూడా మనకు సేవింగ్. ఇవన్నీ కూడా రైతుకు భారం అనేది కూడా తగ్గించాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రైతాంగంలో కూడా పంటలన్నీ కూడా ఎక్కువగా కూడా పండించుకునే దాని కొరకు అవసరం అన్నీ కూడా మైక్రో ఇరిగేషన్ ఉన్నాయి, స్ప్రేయర్లు ఉన్నాయి. అదేవిధంగా ఫిషరీస్ వాళ్ళే చూసుకున్నా కూడా వాళ్ళే చాలా రకాలుగా జరుగుతున్నాయి. యానిమల్ హస్బెండరీ కూడా మన ఈ ప్రాంతాల్లో అన్ని ఉత్పత్తులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా మనం జిఎస్టీ విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం.
దగ్గర దగ్గర ₹1,00,000 ఒక వస్తువు కొనుక్కుంటే 28% ట్యాక్స్లు కట్టి దాన్ని అన్నీ కూడా ఆ విధంగా ఆ రోజుల్లో 28,000 ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉండేవి. సామాన్య మధ్య తరగతులు ఉండేవాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రజలకి ఏదో విధంగా భారం తగ్గించాలి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి. ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయాలు చేయడానికి కానీ ఈరోజు ఫిషర్మెన్స్ ఉన్నారు, ఎక్కువ మంది దగ్గర ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి. సీ కోస్ట్లో కూడా పోయినసారి 14-19లో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ బోట్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలు ఆ రోజంతా ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి డెసిషన్ కాంప్లెక్స్ ట్యాక్సెస్ ఉండే దేశం నుంచి చాలా సింప్లిఫైడ్ ట్యాక్సేషన్ సిస్టమ్ తీసుకొస్తూ కేవలం 2 స్లాబ్స్ 15% and 12% స్లాబ్స్ కింద మొత్తం చాలా మటుకు అన్ని వస్తువుల్ని మనకి తగ్గించి 18% వరకు తగ్గించి, సో 28% 18%కి వచ్చినాయి చాలా మటుకి, తర్వాత 12% 5%కి వచ్చినాయి, 5% 0% కూడా అయినాయి. సో ఇది ప్రజలు కన్జ్యూమ్ చేసినటువంటి నిత్యావసర వస్తువులకైతే ఆల్మోస్ట్ సుమారు 99 ఐటమ్స్ మీద ఎయిదర్ 0 or 5%. సో దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా మినిమం మధ్యతరగతి అయితేనేమి, తర్వాత మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ కానీ లేదంటే కనుక లో కన్జంప్షన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్కి 5,000 నుంచి సుమారు 12,000 ఓన్లీ కన్జంప్షన్ మీద మిగిలేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.